సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. మీ కొన్ని చూస్తూ ఉంటుంటే ఇప్పుడు వెహికల్స్ ఏదన్నా ఆల్రెడీ అసలు పోలీస్ వెహికల్నే మీరు ఫోటోలు తీయటం, రాంగ్ రూట్లో వెళ్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ట్యాగ్ చేయటం, ఇవంటే కొన్నిటిని ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పేది కూడా అందరూ చేయాలని పని అండి, అది బాధ్యత. అది అదే ఇప్పుడు అది నేను చేయడం వల్ల అందరూ చేయాలని పని, నేను చేస్తే చెప్పుకుంటున్నారు అంతే తప్పించి ప్రతి ఒక్కరు చేయాలని పని అది. అదే అదే అవును, మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అవతల కూడా పాటించాలని చెప్పాలి. నాకెందుకు పోతే ఇలాగే నాకెందుకులాగా ఉంటుంది. కానీ మీరు ఏ మాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఇష్టం కదా బాగా? 100% నో డౌట్ అందులో. అదే అదే ఇప్పుడు నథింగ్ టు డూ విత్ పార్టీ అండి. చంద్రబాబు నాయుడు మనకు ఆయన వచ్చిన పద్ధతి కానీ ఆయన తీసుకొచ్చిన డెవలప్మెంట్ కానీ హైదరాబాద్లో ఈరోజు మనం చూస్తున్నాం కదా. సో ఆయనకి ఏదో చేయాలి, టెక్నాలజీ కానీ ఐటీ కానీ ఆ డెడికేషన్ ఉంది. అది అంతే, నథింగ్ టు డూ విత్ నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా చేసి ఏ లీడర్ నా ఇష్టం నాకు. నితిన్ గడ్కరీ అంటే బాగా ఇష్టం, వాజ్పేయి గారు అంటే బాగా ఇష్టం, కొంత చాలామంది ఉన్నారు అలాగే. మ్యాక్సిమం ఆయన బర్త్డేకి కానీ లేకపోతే కొన్ని వాటిల్లో మీరు మీ పోస్టులు కానీ అవి కానీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండి. రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కానీ సిద్ధాంతాలు కానీ వేరే ఏ నాయకుడికి మీరు పెట్టర్లేండి, ఆయనకి ఇష్టం కాబట్టి అందరూ పెట్టుకుంటూ పోతే ఇంకా పెట్టుకోవాలి. తర్వాత మానేసి ఈ పుట్టినరోజు గొడవలు ఏంటి అసలు, ఎందుకు పెట్టాలి అందరికి. తర్వాత స్పెషల్గా ఆయన అంటే ఇష్టం బాబు గారు. ఎవరికి ఇష్టం ఉండదు కదండి, కాదు అందరికీ ఉంటుంది కదా. ఓకే, జనరల్గా మన హైదరాబాదు సౌత్ ఇండియా సౌత్ అనేవారు మనల్ని. హైదరాబాదు ఆంధ్ర అనేది లేదు, మ్యాప్లో ఉండేది కదా, భాషలో కూడా ఉండేది కదా. అటు సైడ్ వెళ్తే సౌత్ ఆద్మీ సౌత్ అంటారు. వాళ్ళకి తెలిసినప్పుడు చెన్నై అంటారు. సౌత్ అంటే చెన్నై అన్నారు. హైదరాబాద్ ఉందా ఏంటి, రామారావు గారు వచ్చి ఉన్నప్పుడు దాన్ని కొంత స్టార్ట్ చేశారన్నమాట. తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, అదే ఆయన దాన్ని నెక్స్ట్ తీసుకెళ్ళింది వేరే లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు, అలా పివి నరసింహారావు గారు. సో అది మనం యాక్సెప్ట్ చేసి గౌరవించాలి అంతే. జగన్మోహన్ రెడ్డి గారి అంటే మీలో ఉన్న కొన్ని దీంట్లో చూసుకున్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల పరిపాలన పైన మీరు అప్పుడప్పుడు 2-3 సందర్భాల్లో స్పందించారు. అంటే కారణం అంటే కంప్లీట్గా అభివృద్ధి లేదనా? నేను అప్పుడు పరిపాలన లేదు, ఎవరో ఏదో ఎమ్మెల్యే ఎవరన్నా ఎలక్షన్ అప్పుడు ఎవరో కొట్టేస్తుంటే అతను ఏంటి అలా కొట్టడం తప్పు కదా అన్నట్టుగా అన్నాను అంతే. అది ఎవడైనా సరే అప్పుడు ఆ టైంకి రియాక్ట్ అయ్యేవాడిని. ఓకే, లైన్లో ఓటర్ వెళ్తుంటే అతను పట్టుకుని కొట్టేశాడు, అది దానికి రియాక్ట్ అయ్యాను అంతే తప్పించి నథింగ్ టు డూ విత్ పార్టీ అన్నమాట. కొంత అమౌంట్ కూడా మీరు కూడా తేవచ్చు కదా, అభివృద్ధి చేయొచ్చు అని ఇది స్పెసిఫిక్గా అన్న తర్వాత కొన్ని డిలీట్ చేశారు. మనకు సంబంధం లేదు. ఓకే, నేను డిలీట్ చేసిన హ్యాక్ అయింది కాబట్టి. సో అట్లనే ఏం లేదు అంటే ఆ టైంలో కొంచెం బ్రహ్మాజీ గారు పైన రివర్స్ అయ్యారు. ఆ టైం అయ్యారు. తర్వాత మళ్ళీ మేము ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఫ్రెండ్సా? అందరూ ఫ్రెండ్స్. వాళ్ళు కూల్ చేశారు, తెలిసిపోద్ది కదా వాళ్ళ తర్వాత చూస్తారు. అతను కొందరు భయ్యా ఎందుకు పొలిటికల్ లేదు, నువ్వు మంచి యాక్టర్, మాకు ఇష్టం, వద్దురా చేయకు. ఓకే, సో మధ్యలో మీరు దాని తర్వాత అప్పుడు సఫర్ అయిన తర్వాత అసలు ఈ పేటీఎం అనే ఈ పదాలు వేస్తున్నారు మీరు, కారణం ఏంటి? అప్పుడు సఫర్ అయిన దానివల్ల కాదు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. అంతకుముందు బాగుండు సదా నవ్వుకుని ఏదో జోకేస్తూ ఇంకోటి జోకేసాడు. ఇప్పుడుగానే ఎవరు నా మీద జోకేసి నవ్వుకుంటాను నేను. ఒక ట్వీట్ పెట్టి దాన్ని ఫన్నీగా వాళ్ళు సరదా కౌంటర్లు వేసి బిల్ల నవ్వుకుంటాను నేను. ఇప్పుడే ప్రజెంట్ రే నా కొడక ఇది ఈ భాషే. ఓకే, అది ఏంటి అంటే ఇంట్లో చదువుకుని ఉంటారా వాళ్ళు, లేకపోతే పేరెంట్స్ పెంపకం అలా ఉంటుందా, అందువలన వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందా, ఈ అనలైజేషన్ చేసుకుంటా. నీ ట్వీట్ ద్వారా ఆల్మోస్ట్ నీ నేచర్ తెలుస్తుంది, నీ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది, మంచి పెంపకం ఉందా లేదా, నువ్వు వాడే భాష అది అందంగా చెప్పచ్చు. నువ్వు ఇంటెన్షన్ సేమ్ అదే మనం మాట్లాడుకోవచ్చు. నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, రైట్, అది ఎలా రకరకాలుగా చెప్పచ్చు. నేను మీతో ఏకీభవించను,
అదో మాట అనొచ్చు. మీరు చెప్పింది రాంగు, మొన్న అలా చెప్పావు కదా ఇప్పుడు ఇలా చెప్తున్నావు ఏంటని అడగచ్చు. ఫైన్, దాని బూతులు ఎందుకు? మదర్ని వాడతారు, అందులో సిస్టర్ని వాడతారు, ఫ్యామిలీని వాడతారు. అంటే నీ పెంపకం కరెక్ట్ కాదు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు అది కూడా ప్రొఫెషన్ కింద మారింది. ఎంప్లాయ్ చేసుకుని ఒక పార్టీని తిడితే వాళ్ళందరి మీద పడిపోవాలి, ఈ పార్టీని తిడితే అలా రకరకాలు. అందుకని మీకు అంటే అటు విలన్స్ కేటగిరీలో అటు పక్కన పెడితే అండి, ఈ కమెడియన్స్లో ఇటు బ్రహ్మానందం గారు కానీ ముఖ్యంగా మన వెన్నెల కిషోర్ గారితో బాగుంటారా మీ ఇద్దరు? అసలు ఇది ఒకటి బాగుంటుంది. అంటే ఆ ఫుడ్ అంతా పెట్టుకొని బ్రతికితే ఇలా బ్రతకాలి, అదేనా? అంటే దాని ఫుడ్ ఇంట్రెస్ట్ అండి. ఫుడ్ ఓకే, ఫుడ్ ఎక్కడున్నా సరే ఇప్పుడు ఫుడ్ గురించి ఒక బుక్ రాయగలడు అతను. అంటే మనం కిషోర్ని నేను ఎక్కడ పలానా కొలంబియా వెళ్తున్నాను, జాంబియా వెళ్తున్నాను, మసైమార్ వెళ్తున్నాను, ఫుడ్ ఎక్కడ ఏం దొరుకుద్దని చెప్పేస్తాడు. ఓకే, మెక్సికో వెళ్తున్నాను, జపాన్ వెళ్తున్నాను అంటే పలానా వెళ్ళి అక్కడికి ఆ రెస్టారెంట్లో కొని తిని ఆ పర్టికులర్ డిష్ ఆర్డర్ చేసి అక్కడ అందులో మళ్ళీ ఈ సాస్ అడుగు అదే వేసుకొని తిని రా అంటాడు. అందులో ఏం వేస్తారు అన్నది కూడా అతను క్లారిటీతో ఉంటుంది అన్నమాట. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి, ఇప్పుడు మైసూర్ వెళ్ళినా సరే అక్కడ వెళ్ళి గల్లీలో తిప్పి నన్ను తీసుకెళ్ళి ఒక బేకరీ దగ్గర తీసుకెళ్ళి పర్టికులర్ది వెరీ ఫేమస్ అని చెప్పి ఇన్స్టాలో స్టడీ చేసి ముందు అంత ఇంట్రెస్ట్ ఫుడ్ అతనికి. ఓకే ఓకే. సో నేను తన షూటింగ్లో ఉంటే నాకు ఫుడ్ గురించి పట్టించుకో, తనే ఆర్డర్ చేసి అందరికీ ఎంతమంది ఉంటే అంత. సత్యదేవ్ గారితో మీ బాండింగ్ ఇంకా అసలు మీ ఇద్దరు అంటే ఆ సినిమా తర్వాత నుంచి కదా, తెమ్మరుస్ తర్వాత నుంచి తెమ్మరుస్ చేసాం. దాని తర్వాత మొన్న ఫుల్ బాటిల్ అనే సినిమా ఒకటి చేసాం ఇద్దరం. అది త్రూ అవుట్ ఇద్దరం ఉంటాం. మంచి సినిమా అది నెక్స్ట్ కమింగ్ అప్ సినిమా అన్నమాట. మొత్తం కాంట్రవర్షియల్ ప్రమోషన్ ఆయనకు కూడా చేసి పెట్టి మీరు అదే ఊరిని అప్పటికప్పుడు అనుకుని చేసేసింది సరదాగా. స్క్రిప్ట్ కూడా లేదేమి. ఓకే, నేనున్న దాంట్లో పక్క పర్సులోనే దాని ఆఫీస్. ఓకే, నేను వెళ్ళి అన్న ఏదో చేసి పెట్టండి సరదాగా అప్పటికప్పుడు. స్పాంటేనిటీ కింద మాట్లాడుకున్నాం, అది వచ్చింది. ఆర్టిస్టులకి అప్స్ అండ్ డౌన్స్ అనేవి సర్వసాధారణం. మీ విషయంలో అది ఎక్కడ జరగకపోవడానికి అంటే మీరు అందరితో కలిసి ఉండటం అన్నా లేకపోతే ఎట్లా? అందరితో ఉంటాను, అందరినీ జాబ్ అడుగుతారు, మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు అట్లా అనుకుంటే. చెప్తాను అందరినీ. అంటే బిజీగా ఉన్నా సరే నా ఫ్రెండ్స్ డైరెక్షన్ చేస్తుంటే ఉన్నానో లేదా ఏం క్యారెక్టర్ నేనా అని అడుగుతా. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దామని ఉన్నాం. ఓకే, నాకు నచ్చిన వాళ్ళు డైరెక్టర్లు, నేను ఎవరన్నా నాకు నచ్చకపోయినా పలానా డైరెక్టర్ బాగా తీసాడంటే అతను ఫోన్ చేసి బెల్ల తీశారని చెప్తాను. మళ్ళీ అతను సినిమా తీసేటప్పుడు నాకు మీ సినిమాలో క్యారెక్టర్ అని అడుగుతాను. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కృష్ణ గారు ఫ్యాన్. ఏలూరులో చదువుకునేటప్పుడు మంచి డైహార్డ్ ఫ్యాన్ కృష్ణ గారు. దాని తర్వాత మహేష్ బాబు గారు సేమ్. మహేష్ బాబు గారు ఆయన అదృష్టం అంటే కృష్ణ గారు ఫ్యాన్ అయ్యి ఉండే ఏలూరులో మహేష్ బాబు గారితో వచ్చి మహేష్ బాబు గారితో సినిమాలు చేయడం అనేది ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవుతా. ఎక్కడో మూల ఉన్నాం మనం. కృష్ణ గారి సినిమాలు ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోయి బ్లాక్లో కొనుక్కుని వెళ్ళిపోయి అన్న కట్ చేస్తే ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ అబ్బాయిగా చేయడం అంటే అదృష్టం కదా.